కాకినాడ బానుగుడి సెంటర్లో వేంచేసి ఉన్న శ్రీ ఉషా రాజరాజేశ్వరి సమేత బానులింగేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో గల శ్రీ సూర్యనారాయణ స్వామివారి ఆలయంలో మాఘ మాసోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. కాకినాడ బానుగుడి సెంటర్లో వేంచేసి ఉన్న శ్రీ రాజరాజేశ్వరి సమేత శ్రీ బానులింగేశ్వర స్వామివారి ప్రాంగణంలో ఉపాలయంగా ఉన్న శ్రీ సూర్యనారాయణ స్వామివారి ఆలయంలో మాఘ మాసోత్సవాలను పురస్కరించుకుని స్వామివారికి పంచామృతాభిషేకాలు, విశేష పూజలు నిర్వహించారు. తెల్లవారుజాము నుండి ఆలయ అర్చకులు శ్రీనివాస శర్మ, హరిప్రసాద్ శర్మ, సందీప్ శర్మలు స్వామివారికి క్షీరాభిషేకాలు, పండ్ల రసాలు, వివిధ సుగంధ ద్రవ్యాలు, పంచామృతాలతో అభిషేకాలు శాస్త్రోక్తంగా జరిపించారు. పెద్ద సంఖ్యలో తరలివచ్చిన భక్తులు స్వామివారిని దర్శించుకుని పూజలు చేశారు. స్వామివారి అభిషేకానంతరం స్వామివారికి నూతన వస్త్రాలతో అలంకరణ చేసి ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ వాకాడ సత్యబాబు మాట్లాడుతూ మాఘ మాసోత్సవాల్లో భాగంగా ఫిబ్రవరి 20వ తేదీన భీష్మ ఏకాదశి పర్వదినం రోజున స్వామివారి దివ్య కళ్యాణం అత్యంత వైభవంగా జరిపిస్తున్నట్లు తెలిపారు. ఆలయ అర్చకులు శ్రీనివాస్ శర్మ మాట్లాడుతూ మాఘ మాసోత్సవాల్లో ప్రతిరోజు స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శ్రీనివాసరావు, ఆలయ ధర్మకర్తలు కర్రీ బుచ్చిరెడ్డి, ధనాలదేవి, శిల్పారశెట్టి, జగదాంబ, మొల్లేటి విజయలక్ష్మి, పీతా పద్మావతి, అర్చకులు, ఆలయ సిబ్బంది, పెద్ద సంఖ్యలో భక్తులు, మహిళలు పాల్గొన్నారు. ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా మా సిటీ ఎమ్మెల్యేటువంటి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారి నేతృత్వంలో ఆయన సూచనల మేరకు ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా మా ఆలయ కమిటీ వారు, అలాగే మా దేవస్థానం ఈవో అయినటువంటి శ్రీనివాస్ గారు, అలాగే మా కమిటీ సభ్యులు శివగారు, కృష్ణ గారు, బుచ్చిరెడ్డి గారు, అలాగే ఇతర సభ్యులు కూడా అందరూ కూడా కలిసికట్టుగా ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా జరిపించడం జరుగుతుంది. అలాగే మా ఆలయ ప్రథమ పూజారి అయినటువంటి ప్రసాద్ గారు, అలాగే శ్రీనివాస్ శర్మ గారు ఎంతో భక్తి శ్రద్ధలతో భక్తులందరికీ కూడా తీర్థ ప్రసాదాలు అందించి వాళ్ళకి ఆశీర్వాదం కూడా ఇచ్చి ప్రతి ఒక్కరిని కూడా సాటిస్ఫాక్షన్ చేసి అందరిని కూడా పంపించడం జరుగుతుంది. తర్వాత పారిశుధ్యపరంగా ఎటువంటి ఇక్కడ అపరిశుభ్రంగా లేకుండా నిన్నటి నుంచి కూడా జాగ్రత్తలు తీసుకుని కోవిడ్ ఇటువంటి ఏమీ రాకుండా అందరికీ కూడా శానిటైజర్ కూడా అందిస్తూ అందరినీ కూడా సమదూరం పాటిస్తూ ఒకరి తర్వాత ఒకళ్ళందరినీ క్యూ లైన్లో పంపిస్తూ ఈ అన్ని కార్యక్రమాలు కూడా జాగ్రత్తగా నిర్వహించడం జరుగుతుంది. మరొకసారి ఏమిటంటే అందరికీ కూడా సూర్య జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ